ఒకవైపు పాన్ ఇండియా హీరోగా వరుస భారీ ప్రాజెక్టులు, మరోవైపు దర్శకుడిగా అరుదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నటుడు రిషబ్ శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం తన చేతిలో ఉన్న భారీ చిత్రాల స్కెడ్యూల్తో పాటు కాంతారా ఫ్రాంచైజీపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ప్రజెంట్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న జై హనుమాన్తో పాటు సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాలు నటిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి జరగదని ఆయన స్పష్టం చేశారు. రెండు పాత్రలకు పూర్తిగా భిన్నమైన గెటప్, ప్రత్యేకమైన ప్రిపరేషన్ అవసరం కావడంతో ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాను ప్రారంభిస్తానని తెలిపారు. ముందుగా జై హనుమాన్ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాతే ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర కోసం సిద్ధమవుతానని వెల్లడించారు. ఈ రెండు చిత్రాల్లో ప్రేక్షకులు తనను పూర్తిగా భిన్నమైన రూపాల్లో చూడబోతున్నారని కూడా ఆయన చెప్పారు. అలాగే ప్రస్తుతం జై హనుమాన్ షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ అదే సమయంలో కాంతారా చాప్టర్ 2 పనులు కూడా కొనసాగుతున్నాయని వెల్లడించారు. తనతో పాటు ప్రత్యేక రచయితల బృందం ఇప్పటికే కథపై పనిచేస్తోందని, ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల రిషబ్ శెట్టి పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టబోతున్నారనే ప్రచారం వినిపించిన నేపథ్యంలో ఆయన ఆ ఊహాగానాలను కూడా ఖండించారు. దర్శకత్వాన్ని ఎప్పటికీ వదిలిపెట్టబోనని స్పష్టం చేస్తూ సినిమా తెరకెక్కించే ప్రక్రియలోనే తనకు నిజమైన సంతృప్తి, మనశ్శాంతి లభిస్తాయని చెప్పారు.